నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వసంత పంచమి కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. అమృత స్నానాలకు భక్తులు క్యూ కట్టారు. విమర్శలతో కాలం గడిపితే వైకాపాకు ఆ 11 సీట్లు కూడా ఉండవేమో రామ్మోహన్ నాయుడు. అటవీ భూములు ఆక్రమించిన పెద్దిరెడ్డి అడవి దొంగ. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజం. భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే మహాకుంభమేళాలో ఇవాళ వసంత పంచమి సందర్భంగా అమృత స్నానాలకు భక్తులు క్యూ కట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం 4 కోట్ల నుంచి 6 కోట్ల మంది జనం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏఐ సాంకేతికతలో భారత్ ముందు వరుసలో ఉందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగుతుందని తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీని గ్లోబల్ హబ్గా భారత్ మారబోతుందని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ పాలసీకి గేమ్ చేంజింగ్గా భారత్ మారనుందని పేర్కొన్నారు. భారత్లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతుందని అన్నారు. MSME yesterday what she mentioned, it is a game changer as on today globally. Indians are doing extremely well. If you see here, first mover advantage in technology, demographic dividend. Because of demographic dividend, Indians are becoming entrepreneurs globally. This MSME policy will give a new hope, and also it is a game changer altogether. And also if you see investment, very crucial, not only government investment, how to bring private investment, what are all the new models we are going to emerge. In economic reforms, if you can go through back, because of economic reforms, we are able to do PPP model, public-private investments. There is a total sea change in infrastructure, either roads or airports or ports or communications sector, especially bandwidth, connectivity, everything. Today, again this policy, investment policy, it is going to impact big way. New models are going to come.
not only PPP, viability gap funding, and so many creative things are going to happen. With this, again, huge investment is going to come in all these sectors. Tax reforms I have seen, taxation, financial sector, power sector, urban development, mining, regulatory. I remember very well, first regulatory commission has శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రజల ఆశలకు అనుగుణంగా ఉన్న బడ్జెట్ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించే బడ్జెట్గా అభివర్ణించారు. ఏపీ అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. 7 నెలల్లోనే అన్ని పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వంపై వైకాపా వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మండిపడ్డారు. నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరట కల్పించేలా నో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అటువంటి నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యతరగతి వర్గం వారికి ఉన్నటువంటి కోరికని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈరోజు నెరవేర్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా చెప్పాం, 7 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా కార్యక్రమాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి సుమారు 10,500 కోట్లు, రైల్వే జోన్కి శంకుస్థాపన, అలాగే పోలవరం ప్రాజెక్టుకి 12,300 కోట్లు, అలాగే అమరావతి ప్రాజెక్టుకి సుమారు 31,000 కోట్లు, అలాగే 2 నోడ్లు, ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లు, క్రిస్ నోడు, ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కొత్త స్కీమ్స్ను కూడా కొన్ని పెట్టారు. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడా సరైనటువంటి పైప్ లైన్ కానీ స్కీమ్ కానీ చేయలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు. సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక్క ప్రోగ్రాం చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రెషర్ పెట్టారు. ఏమని? ఎక్స్టెన్షన్ చేయండి, 2025కే కాదు మరొక 3 years ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు. నిన్న బడ్జెట్లో చూసాం, కేంద్ర మంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు 3 years కూడా ఎక్స్టెన్షన్ చేశామని. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అలాగే ఎన్నో స్కీమ్స్ రైతులకి సంబంధించి కానీ. పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75 ఎకరాల అటవీ భూమి ఆక్రమించి అందులో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజమెత్తారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు మార్కెటింగ్ శాఖ నిధులతో రోడ్డు నిర్మించుకున్నారని ఆరోపించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో అన్ని శాఖల్లో 2 లక్షల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని, ఇది రాష్ట్ర బడ్జెట్నే మించిపోయిందని ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకా వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలా మంది ఇది చెప్పారండి, పెద్దిరెడ్డి మీరు చాలా భయపడతారండి మనోళ్ళందరూ, చాలా మంది కొంచెం మీరు జాగ్రత్త. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కదా. న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు, అలాంటి నాయకుడి నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి గారు కదా ఏ సుబ్బారెడ్డి ఒప్పించినట్టు. సో మీ పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడ అంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు, అందరూ. అలాగే ఇక్కడ ఉన్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కరు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా ఒకసారి మీకు గుర్తు అన్నీ ఉన్నాయి. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించారు. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐ అధికారులు నిర్ధారించారు. పుంగనూరు పాడి రైతులు నిలువ చదువులమ్మ జన్మదినం వసంత పంచమి వేడుకలతో
నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. తెల్లవారుజామున నుంచే పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. అనంతరం అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనకు విభేదాలు వచ్చినట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి నారాయణ ఖండించారు. శ్రీధర్ రెడ్డి ప్రజల నాడి తెలిసిన నాయకుడని కొనియాడారు. విజయవాడలో 40 కోట్ల పన్ను బకాయిలు ఉంటే నెల్లూరులో 120 కోట్లు ఉన్నాయని వివరించారు. ప్రజలపై ఒత్తిడి లేకుండా వాటిని వసూలు చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. మీరు మాట్లాడేది శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురించి. శ్రీధర్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే, చాలా అనుభవం ఉన్నవాడు, ప్రజల నాడి తెలిసినవాడు. ఒక్కసారి కాదు గెలిచింది, 3 సార్లు కంటిన్యూస్ గెలిచాడు. అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు. అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు. ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలు నిరుపేదలకు ఇబ్బంది లేకుండా చేయాలి. నేను కమిషనర్ గారితో కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు 1, 2, 3 సార్లు వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి, ఏదైనా చేయండి. ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను. శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. నేను కమిషనర్ గారితో మాట్లాడా. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి, నుడా వాళ్ళకి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకోవడం చెప్పాను. ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలంటే ప్రజలు ఓటేయాలి. అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను. నేను శ్రీధర్ రెడ్డితో నిన్న కూడా మాట్లాడాను, ఇవాళ కూడా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాటి తెలుసు ఆయనకి. దానికి తగ్గట్టుగా అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకొస్తాం. శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారని వారి రోజు మాట్లాడుకుంటున్నాం. రోజు ఉదయం సాయంకాలం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు, తప్పులేదు. 175 మంది ఎమ్మెల్యేలు అంటే 175 ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం గెలవాలనుకుంటారు, ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు. రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైజ్ చేస్తారు, తప్పులేదు. మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు, ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం. నేను ఎందుకు మార్చాను? 18 రూల్స్ మార్చాను. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాం.
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, ఒక్క గురజాడ పేరు ప్రస్తావన తప్ప రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారన్న ఆయన అది బడ్జెట్ నిధుల కేటాయింపులో స్పష్టమైందని చెప్పారు. అదే జరిగితే ఉత్తరాంధ్ర రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆయన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతించడం దారుణమని చెప్పారు. ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మహాకవి గురజాడ గారిని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వాళ్ళు తలుచుకోవడం అనేది మా అందరికీ కూడా ఒక గర్వకారణం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అదే వరబడిలో సైమల్టేనియస్గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో నిరాశ నిస్పృహలు కనిపించాయి. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది ప్రత్యేకమైన ప్రయోజనం ఏదనేది కనిపించలే. ప్రత్యేకమైన వరుణ్ ఎందుకంటే నేను అండర్లైన్ చేస్తున్నానంటే ప్రత్యేకమైన ఎందుకంటున్నా అంటే ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా 12 మంది పార్లమెంట్ సభ్యులున్న బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంతోనే, అలాగే 16 మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అండదండలతో ఇవాళ ఈ ప్రభుత్వం దేశంలో ఉంది. న్యాచురల్గా బడ్జెట్ అన్నప్పుడు దేశ ప్రజలు అందరి తాలూకా అన్ని రాష్ట్రాల తాలూకా ప్రయోజనాలని చూడటం అనేది అవసరం, అది సహజం కూడా. ఏ వ్యక్తి అయినా కదా ఆలోచించాలి. కానీ స్వార్థం కూడా ఉంటుంది. మా మీద ఆధారపడిన ప్రభుత్వాలు ఉన్నాయి. సో కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించుకొని తెచ్చుకోవాలనే ఒక ఆతృత, ఒక అవకాశాన్ని పొందిపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్య రాజకీయాల సాహసం. అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులతో నిర్వహించిన ముఖాముఖి మాట్లాడారు. ఐటీ ఉద్యోగులపై పలువురు వైకాపా నాయకులు విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలకు మంత్రి మండిపల్లె రామ్ ప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దేశంలోని పలు రాష్ట్రాలలో ఐటీ ఉద్యోగాలు సాధించిన యువత తమకు వచ్చే వేతనాలలో కొంత స్వగ్రామాల బాగు కోసం ఖర్చు పెడుతున్నారంటే సంతోషించాల్సింది పోయి వారిపై కూడా విమర్శలు చేయడం తగదన్నారు. రాయచూటి గురించి వరాల జల్లు కురిపించలేదని చెప్పి ఆయన చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. 15 సంవత్సరాలుగా ఒక గుండ్రా యాకట్టు భుజాల మీద చెయ్యేస్తా ఎమ్మెల్యేగా పనిచేసినావు. నువ్వు ఏం వరాలు కురిపించావో ఒకసారి చెప్పాలా. నీ నాయకుడు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నాడు. మీరు రాయచూటి ప్రాంతానికి ఏం చేసినారో అడుగుతున్నాం. ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మరొక్కసారి ప్రభుత్వం ఏర్పాటు 8 నెలలు అయింది. ఎప్పుడూ లేని విధంగా రాయచోటి నియోజకవర్గంలో 45 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. అలాగే రాష్ట్రం అంతా వరదలు వచ్చి కొట్టుకొని పోతా అంటే ఈ ప్రాంతంలో నీళ్లు లేకుంటే 15 కోట్ల రూపాయలు ఇచ్చి బోర్లు వేసి నీళ్లు ఇవ్వడం జరిగింది. అలాగే గుంతలబడిన రోడ్లతో నిన్న మా నాయకుడు కూడా చెప్పారు, ఆ రోడ్ల పైన పయనించాలంటే డెలివరీ కానీ గర్భవతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు పోతే కూడా డెలివరీ అయ్యే పరిస్థితులు అంతంత గుంతలుంటే అట్లాంటి దగ్గర కూడా రాయచోటి నియోజకవర్గానికి అతి ఎక్కువగా 6.3 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ రిపేర్లకు 3.5 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లలో ఫండ్స్ వచ్చినాయి, ఇరిగేషన్ లో ఫండ్స్ వస్తాయి. అలాగే ఏదైతే మన 6 మండలాలు కరువు తీర్చేదానికి, తాగునీరు సౌకర్యం కల్పించేదానికి ఏదైతే సెంట్రల్ స్కీమ్ ఉందో అమృత్ ధార అనే స్కీమ్, అలాగే జల్ జీవన్ మిషన్ కింద 280 కోట్లు కేటాయించి టెండర్ కూడా పిలవడం జరిగింది. కళ్ళు లేని కబోది. నిజంగా రాయచోటి నియోజకవర్గం గురించి నీకు ప్రేమ ఉంటే ఒకసారి లిస్టు తీయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్ గురించి మాట్లాడే హక్కు లేదు నీకు. ఐఎంఏ నంద్యాల ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి మహిళా వైద్య విభాగం సంయుక్త నిర్వహణలో మంగళవారం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సోమవారం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో క్యాన్సర్ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ నంద్యాల, ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం, ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా ప్రజల క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలని అనేకం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఉదయానంద ఆసుపత్రి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు రేపు ఉదయం అంటే ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 8 గంటలకి ప్రజా క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా ఈ ర్యాలీని ప్రారంభిస్తారు. అదేవిధంగా ప్రజల అవగాహన కోసం కరపత్రాల విడుదల కార్యక్రమం కూడా చేసి కరపత్రాలను పంపిణీ చేయడం జరుగుతుంది. టౌన్ హాల్లో ఉదయం 10 గంటల నుండి ఉదయానంద ఆసుపత్రికి చెందిన పింక్ బస్సులో ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి పరీక్షలు కొన్ని ఉచితంగా, కొన్ని రాయితీతో చేయడం జరుగుతోంది. ఈ పింక్ బస్సులో ప్రత్యేకించి క్యాన్సర్ చికిత్సకు సంబంధించినటువంటి బస్ ఇది ఉదయానంద ఆసుపత్రిది. గర్భాశయ ముఖద్వార ప్యాప్స్మియర్ పరీక్షల్ని ఉచితంగా చేస్తారు మహిళలకి వచ్చిన వారికి. అదేవిధంగా హెచ్పివి వైరస్ అనే దాని ద్వారా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఆ వైరస్ ని కనుక్కునే పరీక్ష దాదాపు మామూలుగా 1500 రూపాయలు అవుతుంది. అది 500 రాయితీతో చేస్తున్నారు. అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ ని కనిపెట్టే మ్యామోగ్రామ్ పరీక్ష 3000 రూపాయలు విలువ చేసేది 500 రూపాయలకే చేయడం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైన వారికి 5000 రూపాయలు విలువ చేసే కోల్పోస్కోప్ పరీక్ష పూర్తి ఉచితంగా కూడా చేస్తారు అవసరమైనటువంటి వారికి. క్యాన్సర్ లక్షణాలు వచ్చిన తర్వాత పరీక్ష చేయించుకోవడం కన్నా హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 6వ వార్డు కౌన్సిలర్ డిఈ రమేష్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 23 ఓట్ల ఆధిక్యంలో ఆయన గెలిచారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ పరిపాలనలో కౌన్సిలర్లు విసిగిపోయారన్నారు. ఎన్నికలకు ముందే వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లంతా కూడా ఎలక్షన్ కు ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. వాళ్ళు పార్టీలో రిజైన్ చేసి కౌన్సిలర్ గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. పార్టీకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్ గా ఎన్నికవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అటు కౌన్సిలర్ వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో ఏమంతా జరిగింది శూన్యం కాబట్టి వాళ్ళు ఇందులో భాగస్వామి పంచుకోవాలి అన్న తపనతో వాళ్ళు వేసిన ఓట్లు ఎవరైతే ప్రజానికం వాళ్ళు గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం. వైసీపీ హయాంలో తాడిపత్రిలో రౌడీ రాజ్యం నడిచిందని మంత్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాడిపత్రిలో సోమవారం ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వారు వెనక్కి తగ్గలేదని, వైసీపీపై పోరాడారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు శాంతియుతంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇదే తాడిపత్రి నగరంలో చేయని దౌర్జన్యాలు లేవు అన్న పెద్ద ప్రభాకర్ రెడ్డిని అయితే ఎంత ఘోరంగా చేశారో ఈ రోజు వాళ్ళు మాట్లాడాలా, మళ్ళీ మాట్లాడతామన్నారు, నీతులు చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు. వ్యాపారస్తులు ఎక్కడైనా ఎవడైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడైనా మీరు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతకవచ్చు. గతంలో ఈ రోజు వచ్చింది తాడిపత్రికి ఇంత నీట్ గా పెట్టి ఈ యొక్క మున్సిపాలిటీ ఒక్కటే గెలిచినామంటే ఆ రోజు వాళ్ళు పడిన శ్రమ గానీ, ఇక్కడ తీసుకొచ్చిన మార్పులు గానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గానీ, నేను కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నం చేసేదాన్ని మళ్ళీ బనగానపల్లిలో మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి శాంతి భద్రతల విషయంలో కూడా అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. ప్రజలు వాళ్ళే ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనిషి ఎంతసేపైనా ఓపిక పడతాడు. ఈరోజు రెచ్చగొట్టే ధోరణిలో వస్తూ మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఏదో రౌడీజం చేయాలని చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం
ఏ రౌడీజం చేస్తే కానీ కూడా ముడుచుకోదు. ఖచ్చితంగా త్వరలో ఏవైతే మా మేనిఫెస్టో దాంట్లో ఉన్నటువంటి దీపం పథకం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే త్వరలోనే ఆర్టీసీ యొక్క కూడా ఇవ్వవస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే అప్రజాస్వామికంగా జరుగుతున్న మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించాలన్నారు. రాష్ట్రమంతటా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు, నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది, నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. మా కార్పొరేట్లకి, మా కౌన్సిలర్కి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా. పోలీసులు పేరుకు మాత్రమే 144 అంటారు, 30 యాక్ట్ అంటారు, ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా, మా కార్పొరేట్లకి రక్షణ కల్పించాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి ప్రయత్నం చేయాలనే భావంతో పూర్తిగా అన్ని విషయాలపైన కూడా ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి పార్టీ పరంగా ఒక రిప్రజెంటేషన్ కూడా వారికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అయినా కూడా శ్రేష్ఠలుడికి చూస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థను కూడా నేను అడుగుతా ఉన్నా, వందలాది మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చి బస్సులపై దాడులు చేస్తూ ఉంటే ఎందుకు మీరు కనీసం ఆపడానికి కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లా? 144 యాక్ట్ ఉంటే, 30 యాక్ట్ ఉంటే అంతమంది రోడ్డుపైకి ఎట్లా రాగలిగారు? వాళ్ళు చూస్తూ ఊరుకుంటా ఉన్నారు. మేము ఈరోజు మరలా తిరిగి ఎన్నికల కమిషన్ కలవబోతా ఉన్నాం. ఇంతటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో ఎన్నికలు నిర్వహిస్తే దానివల్ల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.